కార్ పెట్రోల్ ట్యాంకర్. ఒక అందమైన పల్లెటూరైన కోటిపిల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి పెట్రోల్ బంక్ లేదు. ప్రజలందరూ సరైన మోటార్ వాహనాలు లేక ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉండేవారు. చివరికి పక్క ఊరు వెళ్ళాలన్నా ఇబ్బంది పడేవారు. ఆ ఊరిలో విద్యావసతులు లేవు. ఆ ఊర్లో పిల్లలు చదువుకోవాలంటే గంగవరం హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఆ ఊర్లో వాళ్ళు ప్రయాణం చేయడానికి గుర్రపు బండి మీద కానీ ఎడ్ల బండి మీద కానీ వెళ్ళేవారు. ఈ రోజుల్లో అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది పెట్రోల్ లేక. కోటిపిల్లిలో ఉన్న గోపన్న అనే జమీందారు ప్రజల కష్టాలు చూసి ఒక పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే పెట్రోల్ బంకు వచ్చిందో ఆ గ్రామంలో చాలా మంది స్కూటర్లు, బైకులు కొనుక్కుంటారు. అందరూ ఈ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని ఎవరి పనులు వాళ్ళు తొందరగా చేసుకునేవారు. ఆ ఊరి వాళ్ళు ఈ ఊరు, ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు వెళ్తూ ఉండేవారు. పిల్లలు కూడా ఆటోలో స్కూల్కి వెళ్తుండేవారు. ఒకసారి అనుకోకుండా పెట్రోల్ బంకు ప్రమాదవశాత్తు కాలిపోయింది. అప్పటి నుంచి పెట్రోల్ దొరకక వాహనాలు తిరగడం ఆగిపోయాయి. మరలా ఎడ్ల బళ్ళు, గుర్రపు బళ్ళు యథావిధిగా తిరగడం మొదలయ్యాయి. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు కదా. అలాగే వాహనాలు ఎంత కొత్తవైనా పెట్రోల్ కావాలి కదా. ఇదే ఆలోచనతో ఆ ఊర్లో ఉన్న జగదీష్కి ఒక ఉపాయం తడుతుంది. ఇక్కడ పెట్రోల్ బ్లాక్లో అమ్మితే మంచి లాభం వస్తుందని ఆలోచించి తన స్నేహితుడిని తీసుకుని పిఠాపురంలో పాత కార్లు అమ్మే దగ్గరకు వెళ్తారు. వీడికి అత్యాశ ఎక్కువ. కొనేటప్పుడు చింతాకంత, అమ్మేటప్పుడు అరిటాకంత డబ్బులు కావాలనుకుంటాడు. ఒక కార్ని కొని దానికి రంగులు వేసి అందమైన కార్ ట్యాంకర్లా తయారు చేస్తారు. దానిలో 500 లీటర్లు పెట్రోల్కి 100 లీటర్లు కిరోసిన్ కొని ట్యాంకర్లో పోస్తాడు. ఆ కార్ ట్యాంకర్ని తీసుకుని జగదీష్ తన స్నేహితుడు కోటిపిల్లి వస్తారు. ఆ ఊరి సెంటర్లో కార్ ట్రక్ని పెడతారు. జగదీష్ పెట్రోల్ గన్ పట్టుకుని రెడీగా ఉంటాడు. జగదీష్ స్నేహితుడు, రండి బాబు రండి, ఆలస్యం ఆశాభంగం, రండి. యానం నుండి డైరెక్ట్గా వచ్చిన పెట్రోల్ యానం రేటుకే అమ్ముతాం. డౌట్ పడతారేమో, మందు కాదు, ప్యూర్ పెట్రోల్. కాకినాడలో లీటర్ పెట్రోలు 80 రూపాయలు, మా వద్ద 70 రూపాయలు లీటర్కు. మీకు 10 రూపాయలు లాభం. మా పెట్రోల్ పోస్తే కొత్త బైకులు గుర్రాల్లా పరిగెడతాయి. రండి బాబు రండి. అందరూ బైకులలో, స్కూటర్లు, ఆటోల్లో పెట్రోల్ పోయించుకుని తిరుగుతూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. జగదీష్ తన స్నేహితుడితో, ఈరోజు మన వ్యాపారం చాలా బాగుంది. 2000 లాభం వచ్చింది. నా పెట్టుబడి, నా జీతం తీయగా ఇదిగో 500 రూపాయలు తీసుకో. రేపు ఉదయం 8 గంటలకు వచ్చేయి. ఆ ఊరిలో 3 స్నేహితులు ఉన్నారు. ఒకరోజు ముగ్గురు జగదీష్ దగ్గర తమ బైకులో పెట్రోల్ పోయించుకుని వైజాగ్ వెళ్తారు. దారిలో 3 బైకుల నుండి విపరీతమైన పొగ వస్తుంది. అందులో ఒకడు, కొత్త బైకుల నుండి పొగ రావటం ఏంటి? ముగ్గురు కలిసి మెకానిక్ దగ్గరకు వెళ్తారు. బైక్ మెకానిక్ వాటిని చూసి, బండ్లు కొత్తవే గాని ఇంజన్లు పాడైపోయాయి అంటాడు. ముగ్గురు కలిసి తిరిగి కోటిపిల్లి వెళ్ళిపోతారు. జగదీష్ సెంటర్లో పెట్రోల్ అమ్ముకుంటుంటే వెళ్ళి అడుగుతారు. జగదీష్, నువ్వు ప్రజలను బాగానే మోసం చేస్తున్నావు. వారికి తెలియదు అని కల్తీ పెట్రోల్ను అమ్ముతున్నావు. నీ వలన మేము ఎంతో ఆశగా కొనుక్కున్న మా బైక్ ఇంజన్లు పాడైపోతున్నాయి. జగదీష్, నన్ను మన్నించండి, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను. ఆ ముగ్గురులో ఒక్కడు, ఒకసారి తప్పు చేయటం అలవాటు అయితే ఇంకా తప్పు చేయడానికి ఆలోచిస్తావు. చింత చచ్చినా పులుపు సావదు అంటూ ఊర్లోంచి వెలివేస్తారు. జగదీష్ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. కొబ్బరికాయల వ్యాపారి.
అనగనగా రామాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో కొబ్బరికాయల వ్యాపారి ఉన్నాడు. బయలుదేరారు. ఒక చోట ఆగి కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు. ఒక వ్యక్తి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టమని అడిగాడు. వ్యాపారి వెంటనే ఏ కొబ్బరికాయ కొట్టాలి అని అడిగాడు. అతడు 10 రూపాయలది కొట్టమని అడిగాడు. వ్యాపారి కొట్టి ఇస్తుండగా రుచిగా ఉంటాయా అని అడిగాడు. ఈ వ్యాపారి ఒక్క నిమిషం చూసి చెప్తా అని అన్నాడు. కొబ్బరి నీళ్లు తాగాడు. వ్యాపారి స్నేహితుడు కూడా నేను చూస్తాను అని తాగాడు. వచ్చి ఇలా అన్నాడు, 10 రూపాయలు తీసుకున్నావు, ఇందులో నీళ్ళే లేవు అన్నాడు. వ్యాపారి వెంటనే కొబ్బరికాయను తీసుకుని పాము పాము అని అరవసాగాడు. కొనుగోలుదారుడు పాము పాము ఎక్కడ ఎక్కడ అని భయపడ్డాడు. వ్యాపారి పక్కనున్న నీళ్లు తీసుకుని కొబ్బరికాయను నింపాడు. వెంటనే వ్యాపారి, ఓ కొనుగోలుదారుడా, ఇన్ని నీళ్లున్నాయి, వెళ్ళి తాగు అని అన్నాడు. వెంటనే ఇంతలోకి మళ్ళీ ఇంకో కొనుగోలుదారుడు వచ్చాడు. వచ్చి కొనుగోలుదారుడు 30 రూపాయల కొబ్బరికాయ కొట్టమని అడిగాడు. వెంటనే వ్యాపారికి ఒక ఆలోచన తట్టింది. ఖాళీ కొబ్బరికాయ తీసుకుని పక్కనే ఉన్న నీళ్లు పోసాడు. తాగండి అని ఇచ్చాడు. ఆ కొనుగోలుదారుడు తాగగా అవి చప్పగా ఉన్నాయి. వెంటనే కొనుగోలుదారుడు, నన్నే మోసం చెయ్యాలి అనుకున్నావా అని వెంటనే కొబ్బరికాయ తీసుకుని వ్యాపారి తలపై కొట్టాడు. వెంటనే తన స్నేహితుడు పారిపోయాడు. వ్యాపారి స్పృహ తప్పి పడిపోయాడు. దోస బామ్మ కథ. అనగనగా పసలపూడి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో గంగమ్మ అనే బామ్మ నివసిస్తూ ఉండేది. బామ్మ ఎవరూ లేని అనాథ. ఆమె ప్రతి దుకాణానికి వెళ్ళి ఏదో ఒకటి పెట్టమని అడిగేది. వాళ్ళు వీళ్ళు ఇచ్చింది తిని తన గుడిసెలో నివసిస్తూ ఉండేది. అలానే ఒకరోజు ప్రతి దుకాణానికి వెళ్ళి అడుగుతూ ఉండగా శర్మ దుకాణానికి వచ్చి ఏమైనా పెట్టమని అడిగింది. శర్మ అనే వ్యాపారికి అత్యాశ ఎక్కువ. బామ్మ ఏమైనా పెట్టు శర్మ అని అడిగింది. అప్పుడు శర్మ, లేదు లేదు, నా దగ్గర ఏమీ లేదు, పక్కకు వెళ్ళు అని అన్నాడు. బామ్మ బాధతో పక్కకు వెళ్ళి కూర్చుంది. ఇదంతా పైన చెట్టు మీద ఉన్న కాకి చూసి గమనించింది. కొంతసేపటికి శర్మ ధనం లెక్క పెట్టుకుంటుంటే కాకి చూసింది. కాకి వెళ్ళి ఆ ధనం ఉన్న సంచిని తీసుకువెళ్ళిపోయింది. శర్మ నా ధనం అని అరవసాగాడు. కాకి ఆ ధనం ఉన్న సంచిని పట్టుకుని బామ్మ గుడిసె దగ్గరకు వెళ్ళి వదిలివేసింది. కొంతసేపటికి బామ్మ వచ్చి చూడగా చాలా ధనం ఉంది. వెంటనే బామ్మ ఆ ధనంతో దోసబండి పెట్టుకుంది. మామూలుగా దోశ 10 రూపాయలే, కానీ ఆమె 5 రూపాయలకే అమ్ముకునేది. ఎవరైనా వచ్చి పెట్టమంటే ఉచితంగా పెట్టి సేవ చేసేది.
ప్రతిరోజు కాకికి కూడా పెట్టేది. కాకి ధనాన్ని తన ఇంటి బయట వదలడం బామ్మ చూసింది. కాకి పని ఏమిటంటే బామ్మ పెట్టింది తిని శర్మ దగ్గరకు వెళ్ళి శర్మపైనే రెట్ట వేసేది. శర్మ ప్రతిసారి తిట్టుకునేవాడు. కాకికి మొత్తం ప్రతిరోజు అదే పని. బామ్మ సంతోషంగా వ్యాపారం చేసుకుంటూ జీవించేది.